రాబోయేటటువంటి 2-3 రోజుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలాగైతే బీజేపీతో అనుసంధానమైందో మళ్ళీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికి టీడీపీ ప్రయత్నిస్తూ ఉంది అన్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి నుంచి కూడా 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటే ఒక్క నినాదం, ఎప్పుడు కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకో, మా సిద్ధాంతాన్ని మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అమలు చేసేదానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించేదానికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలనో, ఏ యొక్క పథకాలను అమలు చేయాలనో వాటిల్ని తప్పకుండా అమలు చేసి రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలిచేలా చేస్తాం. ఆ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేస్తామన్నటువంటి సిద్ధాంతంతో మనం ముందుకెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అశోక్ బాబుని మీరు ఆదరించండి, మీ ఆశీస్సులు ఇవ్వండి, మీరు గెలిపించండి. గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం చేస్తాడు, మీలో ఒక మనిషిగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి నుంచి కూడా అశోక్ బాబుని నేను సపోర్ట్ చేస్తానే వచ్చాను. ఇప్పుడు కాదు, ఈవెన్ భవిష్యత్తులో కూడా అశోక్ బాబుకి ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నా సపోర్ట్ ఉంటే ప్రయోజనం లేదు, మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే ఆయన శాసనసభ్యుడు అవుతాడు, అసెంబ్లీలో ఎంటర్ అవుతాడు, మీ యొక్క సమస్యలను పరిష్కరించగలడు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించమనని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక్కొక్కరు కనీసం ఒక 100 మందిని పార్టీలోకి తీసుకొచ్చేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయాలనని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. కాబట్టి మన విజయం రాబోయేటటువంటి 60 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 2 నెలల్లో ప్రతి ఒక్కరం కూడా అహర్నిశాలు పార్టీని తిరిగి విజయపదం వైపు నడిపించేదానికి మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా.